గట్స్ అబీబు ఏడుకొచ్చినా కూడా ఎందుకు ఇంత ఫాలో అయ్యి మీకు ఏం చేసారు అంటే? వాళ్ళందరూ నా తమ్ముళ్ళు, చూడని చెప్పి నా తమ్ముళ్ళు అందరూ దగ్గరికి వస్తారు. సో ఏదున్నా చూసుకుంటారు. మేము అదన్నీ ఏం చూసుకోమేము, మేమున్నా మంచి పని చేపిస్తాం అంతే. అదే నేను అంటున్నా, అంటే ఇట్లానే పోయి ఇట్లా ఏదున్నా చూసుకుంటారు మంచిగా. మీ రుబాబ్ ఏదైనా ఉంటే మీ తమిళనాడులో సొంత ఊరు హైదరాబాద్. ఎవరన్నారు మీ హైదరాబాద్? ఇక్కడ మీ రుబాబ్ ఏంది? డాడీ ఊరు వస్తుంది ఎవరికైనా. పుట్టింది పెరిగింది ఓల్డ్పల్లి బృందావన్ కాలనీ. మీ కారు మీద అట్లా ఫ్రంట్లో చాలా డిఫరెంట్గా డెకరేట్ చేసి ఇట్లా రాయించడం అసలు ఏంటి దాని లెక్కింది అసలు? అంటే నేను చిన్నప్పుడు నేను సైకిల్ కొనుక్కోవాలంటే దగ్గర పైసలు ఉండకపోతుండే. మంచిగా చాలా కష్టపడిన పేపర్ వేసిన. దీంట్లో ఏమన్నా వేసుకొచ్చారు ఎప్పుడైనా పొట్టు కొట్టనీకి? నేను మీరు ఆ పత్రిలాగా మీరు సెటిల్మెంట్ చేస్తున్నా అని చెప్తారు. ఏం సెటిల్మెంట్ చేసినా? ఒకనొక టైంలో మీ డాడీని ఎవరు చంపారని విన్నా నేను. డాడీని గొడ్డలతో మా డాడీకి ఇది మొత్తం ఇది అన్ని సిలింగ్ మొత్తం ఇట్లా. వాళ్ళకి ఏం చేయాలో మేము వాళ్ళకి పర్సనల్ మేము చేసినాం అంతే. మేము వాళ్ళకి మేము అంటే ఏం చేశారు? వేసేసారు. మరి మీ డాడీకి ఏం న్యాయం చేసింది? మా డాడీ ఏదో పైసల విషయంలో విషయంలో దాన్ని మరి మీరు దాన్ని పగ తీర్చుకున్నారా? సో మొత్తానికి మీ డాడీ మర్డరే. డాడీ దూరం అండి, సడన్గా అన్న. దాన్ని ఎట్లా తట్టుకోగలిగారు మీరు? చాలా అంటే చాలా బాధపడ్డా నా లైఫ్లో. ఒక దిక్కు డాడీ లేడు, ఒక దిక్కు అన్న లేడు చెప్పి చాలా బాధపడ్డా. ఏడిషన్ దినం లేదు, మస్తు ఏడిషన్ లైఫ్లో. మీలో ఇంకొక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని విన్నాను. అన్నీ బాగానే ఉన్నాయి. సో మీది లవ్ మ్యారేజ్ అట. మరి ఏంది మొత్తం చేజింగ్లు ఇట్లా జరిగినాయి అసలు ఏంది? మా వైఫ్ వచ్చి ఊరు వచ్చి వైజాగ్ తూచుకుండ. నేను 1 వీక్ నేను వైజాగ్లో ఉండే. అక్కడ నాకు పరిచయం, నాకు అమ్మాయి నేను చూసాను. నేను అలా హలో గైస్, ప్రజెంట్ మనం ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నాము. సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో దాదాగిరి చేస్తున్నాడు. మరి నిజానికి ఈయన ఏమన్నా దాదానా, రౌడీయా, లేకుంటే ఎవరి పొలిటికల్ అండైనా ఉందా? మరి యూత్లో ఈయనకి ఎందుకు ఇంత క్రేజ్? ఈయన ఎక్కడికి పోయినా కూడా 100 నుంచి 200 మంది పోరగాళ్ళు ఈయన వెంట వస్తారట. మరి ఏ ఫంక్షన్లో పోయినా కూడా మొత్తం ఇట్లా గుమ్ము కొడతారట. మరి ఎందుకు ఈయనకి ఇంత ఫాలోయింగ్? సో ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మన కోసం కార్లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి ఒకసారి టచ్ చేద్దాం. నమస్తే గట్స్ హబీబ్ రాజా. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. ముందుగా మీకు కూడా సారీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సో మన గట్స్ అన్నని మరి ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. బట్ కొత్త సంవత్సరంలో ఇంటర్వ్యూ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఈ న్యూ ఇయర్లో మొదటి ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ. యా, గట్స్ హబీబ్ రాజా. ఫస్ట్ మీ పేరినప్పుడు షాక్ అయ్యాను. సరే హబీబ్ రాజా ఓకే, మరి ఈ గట్స్ ఏంది? అంటే అంత గట్స్ ఉన్నాయా మీకు? అది మా టీం పేరు. అది టీం పేరు? టీమా? టీమ్. అంటే ఎట్లొచ్చింది ఆ గట్స్? అంటే మేము మంచి పనులు చేస్తాం, ఏమున్నా మేము వెంకల అడుగు వేయకుండా ముందుకు ఏముంటే అన్నింటిలో ముందుంటే చెప్పి గట్స్ అని పేరు పెట్టాం మేము. అంటే జనరల్గా గట్స్కి మీనింగ్ అంటే ఎదుటోనికి భయపడడు, అందుకే అరే మస్తు గట్స్ ఉంటాయి అందుకే అరే మస్తు తురుం కానని చెప్పేసి గట్స్ అంటారు. అంటే ఆ తీరేనా? ఆ తీరు లెక్కేనా? మేము ఎవరితో లొల్లి పంచాయతీకో మేము మాది వచ్చి ఒక గ్యాంగ్. మాది గ్యాంగ్కి గట్స్ అని పెట్టినాము. ఏ మంచి వ్యక్తి ఉండే, ఏ మంచి పని ఉన్నా ఏమున్నా మేము దీనికి భయపడం చెయ్యం, ముందు ఏ పనులు చేసి పెడతాం అంతే మేము. అందుకోసం గట్స్ అని పిలుస్తాం అంతే. గ్యాంగ్ అంటే ఇన్నో ఒకటి,
ఎప్పుడు గ్యాంగ్ వేసుకొని తిరుగుతారు, ఒక 50 మంది 100 మంది, ఎటు పోయినా కూడా పోరగాండ్లు, యూత్ ఫాలోయింగ్, ఏంది ఇదంతా నాకు అర్థం కాదు. అంటే నాకు బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ది ఏమున్నా నాకు చాలా మంది ఇన్వైట్ చేసుకుంటారు. నేను అక్కడికి వెళ్తుంటాను. నేను అటువంటి 50 మందితో అయితే నేను ఎప్పుడు పోలే. నేను ఏమున్నా నా పర్సనల్గా ఒక 10 మందితో, నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్తోనే పోతాను. నేను అక్కడ వస్తే నాకు కొంతమంది తెలిసిపోతుంది అభిపన్న వస్తున్నా అంటే, ఆడికి వెళ్తే అందరం మేము కలిసి మెలిచి వెళ్తాం ఆడికి మేము. మరి ఈ గట్స్ అబీబు ఏడుకు వచ్చినా కూడా పోరగాండ్లు అందరూ ఒక్కసారి గుమ్మి కొడతారు. ఎందుకు ఇంత ఫాలో అయ్యి మీకు ఏం చేసారు అంటే పోరగాండ్లకు ఊక ఆపిస్తారా ఏంది? వాళ్ళందరూ నా తమ్ముళ్ళు. నేను మంచోడని చెప్పి నా తమ్ముళ్ళు అందరూ నాకు వస్తారు. నేను చెడు అంటే నాకు ఎవరు రాకపోతుండే. ఏమున్నా తమ్ముళ్ళకి ఏమున్నా ఏ విషయం ఉన్నా ఫోన్ కొడితే ఇమ్మీడియట్ పని చేసి పెడతాను. సో ఏదున్నా చూసుకుంటారు. మేము అదన్నీ ఏం చూసుకోమేము, మేమున్నా మంచి పని చేపిస్తాం అంతే. అదే నేను అంటున్నా, అంటే ఇట్లానే పోయి ఇట్లా ఏదున్నా చూసుకుంటారు మంచిగా. ఏమన్నా మంచి పని చేస్తాము, మంచిగా చూసుకుంటాం తమ్ముడు అంతే. ఎవరికైనా వచ్చిన సుక్క ముక్క అయితే పక్క. అదన్నీ ఏమి ఉండదు అన్న, మీరు తప్పుగా మాట్లాడుతారు. అంటే వచ్చిన వాళ్ళకి అతిథులకు ఇట్లా తినిపిస్తారు, కూల్ డ్రింక్ పోస్తారు అని చెప్తున్నా నేను. మీరు ఏమైనా అనుకోండి, బట్ నాకు తెలుసు మా తమ్ముడు ఎంత మంచి వ్యక్తి నాకు తెలుసు. నాతో ఉన్న తమ్ముళ్ళకి ఎవరికి ఏం మందు తాగరు, డ్రింక్ చేయరు, ఏం స్మోక్ చేయరు, ఏం చేయరు, మంచి వ్యక్తి మా తమ్ముడు అందరూ. ఈ ఓల్డ్ బోయిన్పల్లిలో అరే అంటే మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి కూడా గింత ఫాలోయింగ్ ఉంటుంది. మరి గింత ఫాలోయింగ్ ఏంది యూత్లో మీకు? అరే ఈ గాడి పోతే అంటే కొందరు ఒక 2-3 ఉన్నారు, బట్ వాళ్ళని కూడా డామినేట్ చేసేలా ఇంత యూత్ ఫాలోయింగ్ ఎట్లా పెంచుకున్నారు? అంటే ఏం చేస్తారు అసలు మీరు? నేను బాగా అంటే చాలా సోషల్ వర్క్ చాలా చేస్తానా. ఆ మంచి పనుల కోసమే అరే అభిపన్న మంచి పనులు చేస్తుండు అన్నతో ఉంటే మనం బి నేర్చుకుంటాము, ఆయనతో ఉంటే మనల్ని కొంతమంది గుర్తుపడతారని చెప్పి నా దగ్గర తమ్ముళ్ళు వస్తారు అంతే. నేను ఏమున్నా మాట ఇస్తే మాట తప్ప, నేను ఏమున్నా చేస్తా అంటే చేసి పెడతాను అంతే నేను. సో ఏ సెటిల్మెంట్ అనేది చేస్తావు? సెటిల్మెంట్ గొడవ అయితే గొడవలు అంటే గొడవ అయితే నాకు ఫోన్ వస్తుంది. బట్ ఏంటంటే 2 టీంలు కలిపి లొల్లి చేసుకోవద్దు, మనం ఏమున్నా కలిసిమెలిసి ఉండాలని చెప్తా. బట్ నేను ఎవరిని రెచ్చగొట్ట, ఎవరితో లొల్లి పంచాయతీ పెట్టా నేను. సో జనరల్గా గొడవలైనప్పుడల్లా అబీబ్ రాజా మనిషి అంటే పక్కకు జరిగిపోతారట. అంటే అంటే ఇట్లా బ్యాచ్లు మెయింటైన్ చేస్తారా కొట్లాట్లల్లా ఏంది అని? మేము కొట్లాట ఏం చేయమన్నా, ఎందుకంటే నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అరే అబీబ్ మీకు ఇచ్చే రెస్పెక్ట్ కాదు, భయపడి పక్కకు జరిగిపోతారట. అసలు ఏం చేస్తారు అందుకని మేము ఏం చేయమన్నా, ఏమన్నా నా మాట బాగుంది, మాట బాగుంటే ఊరు బాగుంటుంది, నా రెస్పెక్ట్ అంతే. అది ఓకే. అంటే భయపడడానికి కారణం కొడతారా? అయితే కూడా మస్తు పొట్టు కొడతారట ఒక్కొక్కరిని. నేనదే అప్పుడు చిన్నప్పుడు తెలియకుండా బాగా లొల్లి బాగా చేస్తుండే. కొంచెం ఇప్పుడు ఏజ్ వచ్చింది చెప్పి నేను లొల్లిలు చేసిన చెప్పి అలా లొల్లి చేయకుండా తమ్ముళ్ళందరినీ కలుపుతుంటా, అందరినీ బాగుండాలరా తమ్ముడు చెప్పి. ఏ ఊరు భయ్యా మీది? నాది సొంతం ఊరు సిద్దిపేట. మరి తమిళనాడు నిన్న మీది? తమిళనాడు వచ్చి మమ్మీ ఊరు. అంటే మీది తమిళనాడే బేసికల్గా? తమిళనాడు మాది. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ మీ రుబాబ్ ఏంది భయ్యా? నాకు అర్థం కాదు. హైదరాబాద్లో అన్న ఒకటి అంటే దమ్కి ఇస్తురా మీరు ఇక్కడ అందరికి? నేను దమ్కి ఇచ్చుడు ఇదన్నీ కాదన్న, మా మమ్మీది వచ్చి తమిళనాడు, నా డాడీది వచ్చి సిద్దిపేట. ఓకేనా? నేను పుట్టింది పెరిగింది ఓల్డ్ బోయిన్పల్లి బృందావన్ కాలనీలో. నేను ఎక్కడుందో రాలే, నా సొంతం ఏరియా ఓల్డ్ బోయిన్పల్లి నాది. బట్ మీరు తమిళ అని విన్నా నేను. అదే బట్ నా మదర్ టంగ్ తమిళనాది. మీ రుబాబ్ ఏదైనా ఉంటే మీ తమిళనాడులో చూసుకోండి. మేము మా హైదరాబాద్కి వచ్చి మీరు ఇట్లా రుబాబులు చేయొద్దు మీరు. ఎందుకనా? మరి నా సొంత ఊరు హైదరాబాద్. ఎవరన్నారు మీ హైదరాబాద్? నువ్వు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ మీ రుబాబ్ ఏంది? మా మమ్మీ వాళ్ళది తమిళనాడు, డాడీ ఊరు వస్తుంది, ఎవరికైనా డాడీ ఊరు వస్తుంది. మా డాడీ సిద్దిపేట, నేను పుట్టింది పెరిగింది ఓల్డ్ బెన్పల్లి బృందావన్ కాలనీ. మరి అబీబ్ రాజా అంటే ఫస్ట్ అరే ఆయన అసలు లోకలే కాదు, ఈడికి వచ్చి ఆయన రుబాబ్ చేస్తూ ఉంటాడు, ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి మొత్తం దాదాగిరి చేస్తూ ఉంటాడని చెప్పేసి అంటారు. అంటే నీకు వడనోళ్ళే అన్న చెప్పానా? నాకైతే ఎవరితో నాకు దుష్మన్ లేదు, ఎవరు లేదు. నా గురించి నేను బాగున్నా, మంచి ఇది ఇట్లా ఉన్నవాడు ఈ స్టేజ్కి వచ్చిందని చెప్పి మీకు తప్పుగా చెప్పుండొచ్చు. బట్ నేను ఎప్పుడైనా చెడు దానిలో పోలే, నేను చెడు ఎప్పుడు ఎవరికి చేయలే. నేను చెడు చేస్తే దేవుడే చూసుకుంటాడు. అయితే ఓల్డ్ బోయిన్పల్లిలో అంటే మీలాగా ఒక పేరుగాంచిన ఒక 2 లీడర్లు అయితే ఉన్నారు, ఇట్లా యూత్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్. వాళ్ళకు మీకు పచ్చి గడ్డేసిన కూడా బగ్గు అంటదట. అసలు ఎందుకు మీ ఇద్దరికి అంటే ఒక పర్సన్ అయితే ఆయనకు మీకైతే అసలు పచ్చి గడ్డేసిన కూడా బగ్గు అంటది. ఎందుకు మీకు దుష్మన్లు ఇద్దరికి? అది నేను పేరు చెప్పాను, మీకు ఆ ఎరకైపోయింది అనుకుంటా. నాకు తెలుసు నాకన్నా తెలుసు. అది నాకు ఒక 6 years బ్యాక్ మా తమ్ముడి విషయంలో చిన్న లొల్లి అయింది. ఆడికెళ్ళి మనం మాట్లాడదామని పోతే ఆ లొల్లి పెద్దగా అయింది.
దాని మించి అయితే ఏం లేదన్న. నాకైతే ఇప్పుడైతే ఎవరితో దుష్మన్ లేదు. ఒక టైంలో లొల్లి అయింది కరెక్టే, ఇప్పుడైతే లొల్లి పంచాయతీ ఏం లేదు అన్న. లొల్ అంటే కొట్టుకున్నారా చంపుకున్నారా? కొట్టుకోలేదు చంపుకోలేదు, ఉట్టి మాటలే అంతేనా, ఇంకేం లేదు అంతే. మస్తు పొట్టు కొట్టుకున్నారా నిన్న? అదన్నీ తప్పు అన్నదాన్ని, అదన్నీ ఏం లేదు. ఏమున్నా మాటలు తప్పుగా మాట్లాడుకున్నాం కరెక్టే, బట్ ఎప్పుడు మేము కొట్టుదాకా ఏం రాలే అన్న. మరి ఇప్పటికీ ఆ ఇద్దరికి అంత దుష్మనేంది మీకు? మేము మాడుకోమని అంతేనా మేము అంతే, అసలు మాట్లాడుకోరు. ఆయనది నా దారి నాది అంతే అన్న. ఎవరైనా కలిపినా కూడా కలుసుకోరు కలువు. అంటే ఏదో జరిగింది చెప్పండి మీరు, ఏం జరిగింది? అట్లా ఏం లేదన్నా. మా ఒక 6 years కింద నా తమ్ముంది మా లొల్లి అయితే ఆడికి వెళ్ళి నాకు ఫోన్ చేసి ఆడికి వెళ్ళి మాట్లాడదామనంటే అక్కడ ఆడికిందు బ్యాడ్గా మాట్లాడిరు. ఇది లొల్లి అయింది. నేను మంచిగా కలుపుదామని తమ్ముళ్ళని పోతే వాళ్ళు నా పైన బ్యాడ్గా కోరుకొని నాతో లొల్లి పంచాయతీ పెట్టుకోరు. బట్ నేనైతే ఎవరికి నేను మోసం చేయలే, ఎవరితో లొల్లి పంచాయతీ పెట్టుకోలే నేను. అండ్ ఓల్డ్ బోయిన్పల్లిలో కూడా మీకు మంచి రాజకీయ అండ కూడా ఉందని విన్నాను. అంటే ఆ రాజకీయ అండతోటి మీతో అన్ని పనులు అయితే అట, పోరగాళ్ళు కూడా మీతో అన్ని పనులు చేయించుకుంటారట, నిజమేనా? అదన్నీ తప్పనా అన్న. నాకైతే నా తమ్ముళ్ళు ఎవరైనా నాకు ఏదైనా అభిప్రాయం దగ్గర పోతే పని అవుతుంది, వాస్తవమే అది. బట్ నేనైతే ఏ లీడర్తో నేను వాడుకోలే చేయలే. లీడర్లు అందరూ నాకు మా ఏరియాలో ఒక లీడర్ ఉంటాడు, మా నాయకుడు. ఏమున్నా ఆయనతోనే ఉంటాం, ఆయన జారనే నడుస్తాం అంతేనా మేము. బోయిన్పల్లి కార్పొరేటర్ రైట్ హ్యాండా మీరు? అంటే అందరు చెప్తారు మీ ఏరియాకి పోయేసరికి, అరే అబీబ్ రాజా అంటే బోయిన్పల్లి కార్పొరేటర్ రైట్ హ్యాండ్, ఈయన ఏది చెప్తే ఆయన అదే చేస్తాడని చెప్పేసి. అవునా? అట్లా ఏం లేదన్న. ఆయన ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నాయన. ఓల్డ్ బోయిన్పల్లి డిజైన్లో మంచి పని చేస్తుందని చెప్పి మేము అందరం ఆయనతోనే ఉంటాము, ఆయన దారిలో మేము నడుస్తాం అంతే. బట్ నేను రైట్ హ్యాండ్ కాదు, ఏం కాదు ఆయనకన్నా. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన చూసుకుంటా మేము పెరిగినాం అంతే. మేము మంచి లీడర్ ఆయన. ఆయనను చూసుకొని దాదాగిరా మీరు చేసేది? అట్లా ఏం లేదన్న. మేము ఇట్లా తప్పుల దగ్గర చేయమని చెప్పి ఆయన కూడా తెలుసు. మంచి పనులు చేస్తా చెప్పి ఒక లీడరు మమ్మల్ని మంచి వ్యక్తి అని చెప్పి మాకు రెస్పెక్ట్ ఇస్తాడు. అదే చెడు వ్యక్తి ఉంటే మాకు రెస్పెక్ట్ మాకు ఇయ్యరాదు. అసలు ఆయనకు మీకు ఈ బాండింగ్ ఏంది, ఎట్లా వచ్చిందంటే ఏ లెక్కల సెటిల్మెంట్లు అయిందా? అట్లా ఏం లేదన్న. ఎందుకంటే చిన్నప్పుడు మేము చూసుకుంటూ పెరిగిన వ్యక్తిని మేము ఆయనమి. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి చూసినాం మేము. ఎందుకునంటే ఆయనతో మాకు ఏం లేదు. మాకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఏ రాత్రి పూట ఫోన్ చేసినవి, రే బిడ్డ నేను ఉన్నా. బట్ ఆయనకి నేను ప్రేమగా నేను ముద్ద మామ అని పిలుస్తాను నేను. అప్పుడు మామయ్య అని పిలుస్తాను నేను. ఏమున్నా అల్లుడు, నేను ఉన్న అల్లుడు, నువ్వు మంచి పద్ధతి ఉండాలి, మంచి దారి నడవాలి అంటాడు మా మామ. సో ఇప్పుడు ఆయన చూసుకున్నా మీరు ఎగిరేది అంటున్నా? అట్లా ఏం లేదన్న. మేము ఎవరు చూసి మేము ఎగరము చెయ్యము. ఏమున్నా పని కరెక్ట్ ఉంటే అక్కడ నడుస్తుంది. అడ్డదారిలో నడిస్తే మనకి పనులు కాదు. బట్ మేము అడ్డదారిలో ఏ పనులు చేయించుకోము, మంచి దారిలో పోతాం, మంచి పనులే చేపిస్తాం అంతే. మేము ఏ పని చెప్పినవి పని పర్ఫెక్ట్గా అవుతుంది. ఓకే. ఈ కార్ ఎందుకు వాడతారు ఎక్కువ మీరు? దేనికి వాడతారు? సఫారీ స్టోమ్ అంటే నాకు చాలా ఇష్టం. సఫారీ స్టోమ్ అంటే నాకు మొత్తం కార్ ముందు కూడా అసలు అక్కడ అబీబ్ రాజాని మొత్తం ఒక క్రేజీ మ్యాన్ లాగా ఎట్లా రాయించారంటే, కొందరు అంటే చాలా రేర్ పీపుల్ ఉంటారు ఇట్లా కార్ల మీద జనరల్గా పేర్లు రాయించడం అనేది. అట్లాంటిది మీ కార్ మీద అట్లా ఫ్రంట్లో చాలా డిఫరెంట్గా డెకరేట్ చేసి ఇట్లా రాయించడం, అసలు ఏంటి దాని లెక్కేంది అసలు? అంటే నేను చిన్నప్పుడు నేను సైకిల్ కొనుక్కోవాలంటే నా పైసలు ఉండకపోతుండే. పెద్దగా తర్వాత మంచి కార్లు తిరగాలని చెప్పి నాకు కోరిక ఉంటుండే. మంచి చాలా కష్టపడిన, పేపర్ వేసిన, పాలు వేసిన, చాలా కష్టపడిన నేను. పేపర్ పాలు కూడా వేసారు? పేపర్ పాలు అన్నీ వేసాను. కష్టపడి నేను ఈ స్టేజ్కి వచ్చిన. నా కారు ఇది చాలా డ్రీమ్ కార్ ఇది. ఆఫీస్ బాయ్ కూడా పని చేశారట? అవును, ఆఫీస్లో పని చేశాను. రాణిగంజ్లో జాబ్ చేసిన. రాణిగంజ్? మీది రాణిగంజ్ అసలు యాక్చువల్గా? రాణిగంజ్ కదండి, రాణిగంజ్లో నేను జాబ్ చేసిన. నేను ఆఫీస్ బాయ్గా పని చేసిన. దాంట్లో బేగంపేట ఆఫీస్ బాయ్ పని చేసిన. అక్కడ నాకు 6,500 నాకు శాలరీ ఇచ్చింది. అక్కడ పేపర్ వేసినప్పుడు నాకు 4,000 రూపీస్ నాకు ఇచ్చింది. నాకు చదువుకున్నారా? 7th క్లాస్ ఉంది. అంతే. 7వ తరగతి చదివి ఏంది అసలు లెక్క, ఈ పరపతి ఏంది, నిజంగా ఈ క్రేజ్ ఏంది అసలు? నా ఎంత చదువుకోవడం కాదన్న, ఇది ఉంటే చాలు మనకి. దిమాగ్లో ఉండాలన్నమాట. మనము దిమాగ్లో ఉండాలి అయితే మొత్తానికి. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. గట్స్ అబీబ్ రాజా, మీకు చాలా గట్స్ ఎక్కువ అనుకుంటా, తెలిసిపోతుంది. ఎవరికి భయపడరు అయితే? మేము ఎవరికి భయపడాలో వాళ్ళకి భయపడతాం. బట్ మేము అడ్డదారుల మీద నడవేము. నేను భయపడతాను దేవునికి ఒకరికి భయపడతాను నేను అంతే. ఎందుకంటే నేను దేనికోసం నేను భయపడాలి? నేను తప్పు చేస్తేనే భయపడాలి కదా. నేను తప్పు ఏం చేస్తలే కదా నేను. దేవుడు అంటే గుర్తొచ్చింది ఒకటి,
హబీబ్ రాజా ముస్లిం కదా మీరు? యా. ఎస్. మరి ఎప్పుడు చూసినా అంటే చాలా ఈ హిందూ దేవుళ్ళ యాత్రలకు కూడా పోయారు. శబరిమలకు 3 సార్లు పోయొచ్చారు, తిరుపతికి ఒక 3-4 సార్లు పోయొచ్చారు అని విన్నా. అంటే అంటే చాలామంది ముస్లిమ్స్ అనేసరికి హిందూ దేవుళ్ళని గుడికి రారు, మొక్కరు, ఇట్లాంటి అసలు కథలే ఉండవు. అట్లాంటిది మరి మీలో ఈ యాంగిల్ ఏందని? అన్న నాకైతే కులం మతం నాకేం ఉండదు నాకన్నా. సో భాయే అంతే. సూపర్. నేను నమ్మే దేవుడు 5 మంది దేవుడు అన్న. అన్ని దేవుడు ఒకటే దేవుడు. ఫస్ట్ అల్లా నమ్ముతా నేను, పెద్దమ్మ తల్లి, అయ్యప్ప దేవుడు, హనుమంత్ దేవుడు, దాని తర్వాత జూబ్లీస్ పెద్దమ్మ తల్లి, అందరి దేవుడిని నమ్ముతా. నాకు కులం మతం ఏం లేదు, అందరం భాయే అంతే. సో దేవుని మీద నమ్మకం ఉంది మీకు? చాలా నమ్మకం ఉందన్న. సో ఏదైనా సెటిల్మెంట్కి పోయేటప్పుడు మరి పెద్దమ్మ తల్లిని మొక్కి వెళ్తారా? అట్లా ఏం ఉండదు నాకన్నా. నేను ఎప్పుడు ఏ సెటిల్మెంట్ ఏం చేయలే నేను. లేదు, సెటిల్మెంట్లు కూడా మస్తు చేస్తారని విన్నాను. ఈ కార్లో నాకు తెలిసి ఎన్ని సెటిల్మెంట్లు అయినా అర్థమవుతూనే ఉంది. ఈ కారు చూస్తా కూడా నాకు. ఈ కారు కూడా జనరల్గా దానికే వాడతారు, సెటిల్మెంట్లకే. సో ఈ దీంట్లో ఏమన్నా వేసుకొచ్చారు ఎప్పుడైనా పొట్టు కొట్టనీకి? అన్న ఈ సెటిల్మెంట్ పెట్టి కొనలనేది మా వైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చే కార్ ఇది. ఓకే, ఇచ్చింది. దానికి బాగా వాడతారని విన్నాను. అన్న నేను మీరు ప్రతి దానికి మీరు సెటిల్మెంట్ చేస్తున్నా అని చెప్తారు. ఏం సెటిల్మెంట్ చేసినా? ఇదే గొడవలు అని అయితే కూడా మొత్తం పిల్లలు అయితే నాతో ఉన్న తమ్ముడు ఏదో తప్పు లెక్కలు చేసే లొల్లు అయితే అక్కడికి వెళ్ళి నేను ఏదో 2-వీలర్ బండి పైన ఉంది, యాక్టివా బండి ఉంది, అక్కడికి వెళ్తా మాట్లాడి వస్తా. ఏ ప్రతి దానికి కార్ తీయాలంటే ఎంత తీసుకుంటారు? మేము పైసలు తీసుకుంటామన్నా. చేస్తారా? నాకు బిజినెస్ ఉందా నాకన్నా. నాకు వెల్డింగ్ షాప్ ఉంది. ఆ వెల్డింగ్ షాప్ ఇన్కమింగ్ ఉంది నాకు. సో ఎంతమంది చేసారు వెల్డింగ్? అంటే అదే బండ్లు ఇట్లా తీసుకొస్తారు కదా, ఇప్పుడు ఎంతమందికి వెల్డింగ్ చేసారు ఇప్పుడు దాకా? బండి వెల్డింగ్ మాత్రం నాది వచ్చి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అన్న. నాది కన్స్ట్రక్షన్ లో విండో వెల్డింగ్ షాప్ ఉందన్నారు కదా, ఎంతమందికి చేసారు వెల్డింగ్ ఇప్పటివరకు? అంటే మేము బిల్డింగ్ కట్టుకోవడానికి విండో గ్రిల్స్ గేట్లు వాడతాం అన్న. మేము ఎవరికి వెల్డింగ్ కొట్టము, వెల్డింగ్ పని చెయ్యం మేము. ఇట్లా అంటే వెల్డింగ్ చేయించుకొని కొత్తారు కదా, అట్లా అడిగింది. అట్లా ఏం లేదన్న, ఇది తప్పుగా అడుగుతా. పర్సనల్గా చేస్తారా వెల్డింగ్? అట్లా ఏమి ఉండదన్నా, ఓన్లీ బిజినెసేనా? బిజినెస్. ఓకే. అంటే ఎంత తీసుకుంటారు వెల్డింగ్ చేయడానికి? మెటల్ బట్టి ఉంటుందన్నా. ఓహో, దాంట్లో కూడా మెటల్స్ ఉంటాయా? అవును. అంటే కత్తులు కటారాలా? కాదన్న, సుత్తలు. అబ్బో, కొత్తగా సుత్తలు కూడా వాడుతారు అయితే దీనికి. అచ్చా, సుత్తలతో కూడా కొడతారు అయితే మీరు. అచ్చా, బాగుంది సెటిల్మెంట్. అయితే నాకు ఒక చిన్న సెటిల్మెంట్ ఉంది, చేస్తారా? నేను ఏ సెటిల్మెంట్ అన్నా? మీ సెటిల్మెంట్ ఏంది చెప్పండి. మంచి పని ఉంటే చేస్తా, చెడు పని ఇంకా సరిపోతా. ఒకళ్ళు పైసలు ఇచ్చేది ఉంది 1,00,000 రూపాయలు. ఇది అంటే రుబాబ్ చేస్తుండు అన్ని పొట్టు కొట్టి తీసుకురావాలి. అంటే మీరు ఇచ్చిరా? నేనే ఇచ్చిన. దేనికోసం ఇచ్చారు? అప్పుకి ఇచ్చిన, అవసరానికి. ఇంట్రెస్ట్ ఎంత తీసుకోరు? అసలు ఇంట్రెస్ట్ కూడా నాకు దసరాతో చాలు. నేను ఇంట్రెస్ట్ కూడా అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరే చేద్దామన్నా. మీ పర్సంటేజ్ ఎంత తీసుకుంటారు? మీరు ఫ్రీగా ఇచ్చారు కదా, నేను కూడా ఫ్రీగా చేసి పెడతా. అట్లా వద్దు. అంటే మీ అంటే ఉత్తగా నేను పని చేయించుకోను. అంటే మీరు కూడా ఉత్తగా కూడా చేయరు కాబట్టి మీ పర్సంటేజ్ అంటే నేను ఫ్రీలో ఎందుకు చేస్తా అని చెప్తున్నా అంటే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకుంటలే కదా, దానికోసం నేను ఫ్రీలో చేసి పెడతా అంటున్నా. అచ్చా, నాకు ఫ్రీగా చేసి పెడతారా? ఓకే. జనరల్గా అయితే ఎంత పర్సెంటేజ్ తీసుకుంటుంది సెటిల్మెంట్ చేసి? నేను యాక్చువల్లీ ఎవరైనా సెటిల్మెంట్ అని పైసలు ఎవరికి నేను ఏముంటే మాట్లాడి ఇప్పిస్తా, బట్ నేను ఎవరైనా పైసలు తీసుకోను నేను. మరి ఎట్లా బతుకుతారు తీసుకోకపోతే? ఏం చేసి బతుకు? నాకు బిజినెస్ ఉంది కదన్నా. ఓ, వెల్డింగ్ బిజినెస్ కదా, ఆ వెల్డింగ్లు వేరే సుత్తలు. అదే కరెక్టే. సో అది వేరే సెటిల్మెంట్. ఓకే. జనరల్గా మరి ఈ పొట్టు కొట్టుడు సెటిల్మెంట్ దానికి ఎంత తీసుకుంటారని? మేము సెటిల్మెంట్ దేనికి ₹1 మేము తీసుకోము. మేము దేనికి ₹1 అంత సీక్రెటే, ఆఫ్ కెమెరానే, ఆన్ కెమెరా ఏముండదు అయితే అన్నా. మేము ఎవరిదో ₹1 తీసుకోము. మేము మంచి పనులు చేస్తాం, బట్ మేము ఎప్పుడు చెడు పని మేము చెయ్యం మేము. సరే, ఒక 4 మంచి పనులు చెప్పండి, ఏం చేసారు? చేసిన నేను సెటిల్మెంట్ చేసినా చెప్తారు, మీరు చెప్పండి. ఏ సెటిల్మెంట్ చేసిన మీరు చెప్పండి. ఇప్పుడు నేను లైవ్లోనే చూపిస్తా మీకు. ఇప్పుడు ఆ 4 మంచి పనులు చెప్పండి మీరు, దాని తర్వాత నేను చూపిస్తా. అంటే మీరు చెప్పండి ఫస్ట్. మీరు చేస్తే నేను చెప్తా, మీరు చెప్పినాక నేను చెప్తాను. నేను ఎట్లయినా నేను ఏమున్నా ఎవరైనా నా దగ్గరకు వస్తే ఏ పని ఉన్నా చూసి కనుక్కొని పనులు చేసి పెడతాను నేను. దానికి మించి మనము ఏ సెటిల్మెంట్లో మనం చేయలేము. మనము వెళ్తా బట్ నా దగ్గర పైసలు తీసుకో నేను. ఇప్పుడు మీరు చెప్పండి. నేను లైవ్లో చూపిస్తా అయితే మీకు మీ సెటిల్మెంట్ వ్యవహారం. ఓకే, రివీల్ చేయనా? ప్రూఫ్ చూపి అన్న, నేను చేసినా చెప్పి. మళ్ళీ నన్ను టార్గెట్ చేయొద్దు. మళ్ళీ మీరు చూపి ప్రూఫ్ చూపి. మళ్ళీ గీ కార్లను వేసుకోపోతారు నన్ను. అట్లా ఏం లేదన్నా, మేము తప్పు చేసి వెనక 2 వేసుకొచ్చారు, ముందు 2 కూర్చోబెట్టిరు. అట్లా ఏం లేదన్నా, నువ్వు చూపి. తేడా వస్తే మన మధ్యలో ముత్తరేమో.
అట్లా ఏముండదు అన్న మా దగ్గర. మేము ఎవరు ఏం కొట్టము చెయ్యము, మంచి రెస్పెక్ట్ ఇస్తాం అంతే మేము. ఓకే, నేను మంచోని చెప్పినా ఇన్వైట్ చేసాను నాకు నువ్వు. ఎంత మంచోడైనా ఇక టైం వస్తే మరో యాంగిల్ వస్తుంది కదా దాంట్లో నుంచి బయటికి. సరే, మరి ఈ ముచ్చటేంది? సో అన్న సెటిల్మెంట్ చేసిండు కార్లా. వాళ్ళు తెలుసు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముంది, అది మా అన్నలు ఉంది చేసి పెట్టానంటే చేసినాం అంతే. బట్ మేము ఏం ఫ్రీలో చేసినాం, ఎక్కువ రూపాయి ఏం తీసుకోలేము మేము. దానిలో నా మాట్లాడే పద్ధతి చూసిరా మీరు? దానికి ఇచ్చేలేకుందా ఇట్లా రెస్పెక్ట్ ఉంది ఇలా? అంటే జనరల్గా అయితే ఇట్లా కూల్గానే మాట్లాడతారు సెటిల్మెంట్ ఇష్టాలు, తర్వాత వ్యవహారం తర్వాత వేరేలా ఉంటుంది తెలుసు నాకు. అట్లా ఏమి ఉండదు అన్న. అరే నీ ఫోన్ సైలెంట్ పెట్టరా రే. సో ఎంత తీసుకున్నారు ఈ సెటిల్మెంట్కి? ₹1 తీసుకోలే అన్న. దేవుడి పైన ఒట్టే చెప్తా, ₹1 తీసుకోలే. నేను ఏమో కరెక్ట్గా మాట్లాడతా అంతే. దేవుడి పైన ఒట్టేస్తున్నా అని చెప్తున్నా నేను. దేవుడు భయపడే ఉంటే చెప్పినా కానీ నీకు దానికన్నా ముందు కూడా నేను. మరి ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తారట, గదెట్లనే? అది నేను చేయనన్నా, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి ఇయర్ కొత్త సంవత్సరంకి నా ఫ్రెండ్స్ ఫుట్బాల్ ఆడిపిస్తారు. ఫుట్బాల్ కాదన్నా, బ్యాట్ బాల్ అంటే మన మ్యాచ్ ఆడిపిస్తారు మా ఫ్రెండ్స్. చాలామంది ఎక్కడో దూరం చాలామంది వచ్చి నా ఫ్రెండ్స్ ఆడిపిస్తారు. నా ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ చాలు. ఎక్కడ అంటే నా ఇంటికి ఆడందు ఒక 1/2 కిలోమీటరు ఉంటారు, ఆ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళన్నీ ప్రతి ఇయర్ ఫుట్బాల్ ఆడిపిస్తారు, ఇంకోటి మ్యాచ్ పెడతారు, మంచిగా చేస్తారు. అప్పుడు కూడా మంచి పెద్ద అన్నలు అందరూ వస్తారు అడిగి. సో తేడా వస్తే మీరు ఫుట్బాల్ ఆడతారు? మేము ఎప్పుడు ఎవరితో ఫుట్బాల్ ఆడలే అన్న. ప్రతి సంవత్సరానికి ఆడిపిస్తారు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము మ్యాచ్ ఆడిపిస్తాం. బట్ మేము ఎవరిని ఫుట్బాల్ ఆడుకోలేము అన్న. మేము ఎవరిని ఆడుకోలేదు. ఓకే. అండ్ ఇంకోటి, మరి ఒకనొక టైంలో మీ డాడీని ఎవరు చంపారని విన్నా నేను. మరి చంపిర్రా? అసలు ఏం జరిగింది, ఎందుకు చంపారు? మా డాడీ రీసెంట్గా మీకు చెప్పిన మా సొంత ఊరు సిద్దిపేట అని చెప్పి చాలా మాకు లాస్ అని చెప్పి మేము ఓల్డ్ బృందావన్ కాలనీకి వచ్చేసి అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డాడీ కొంచెం ఆ గల్లీలో వచ్చి ఆ ఏరియాలో వచ్చిన తర్వాత కొంచెం డాడీ కొంచెము బండ్లు అన్నీ ఉన్నాడు, ఏదో పైసలు పడదని చెప్పి అప్పుడు చిన్న ఏజ్, నా ఏజ్ చిన్నది నాది. అప్పుడు మా డాడీని చాలా యాక్సిడెంట్ కేసు అంటారు, బట్ యాక్సిడెంట్ కాదు, మా డాడీని గొడ్డలతోని కొట్టిరు. గొడ్డలతోటి మా డాడీకి ఇది మొత్తం ఇది అన్ని సిలింగ్ మొత్తం ఇట్లా అడిగితే బస్సు గుద్దేసిందని చెప్పారు. అది ఒక పేపర్ రాలే, దేనిలో రాలే మా డాడీది. మరి మీరు కంప్లైంట్ ఇవన్నీ చేసి పోస్ట్ మార్టం పంపి? కంప్లైంట్ ఇలే ఏమున్నా అప్పుడు ఏదో చిన్నగా ఉండే వాళ్ళకి ఏం చేయాలో మేము పర్సనల్ మేము చేసినాం అంతే. మేము వాళ్ళకి అంటే ఏం చేశారు, వేసేసారు వాళ్ళని కూడా? మేము ఎందుకు చేస్తాం అన్న, చట్టం లేదు ఒక మాట చెప్పు, పోలీసు వాళ్ళు లేరు ఒక మాట చెప్పు. మరి మీ డాడీకి ఏం న్యాయం చేసింది? మా డాడీ ఏదో పైసల విషయంలో మా డాడీని ఇట్లా చెడుగా చేసిరు అంతే. సో దాన్ని మీరు దాన్ని పగ తీర్చుకున్నారా? మేము పైన దేవుడు ఉన్నాడన్న, దేవుడు చూసుకోడు. సో మొత్తానికి మీ డాడీ మర్డరే? 100% మర్డర్ మా డాడీది. సో మరి దాన్ని అంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టి ఇదంతా చేయలేదా మరి? ఎవరన్నీ ఏం చేయలేనా, అప్పుడు చిన్నగా ఉండేప్పుడు నేను. సరే, మీ ఇంట్లో వాళ్ళు అయినా కూడా? అప్పుడు మా ఇంట్లోకి అంత తెలియదు, పోలీస్ స్టేషన్ వెళ్ళాలి ఏంది అయిపోయింది, అందరూ ఇదే టెన్షన్ అయిపోయారు. డాడీ ఇట్లా మా డాడీ చనిపోయిండు. దాని తర్వాత మమ్మీ చాలా ఫీల్ అయిపోయింది. ఆమె 1 మంత్ దాకా ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంది ఆమె నుంచి. అప్పుడు మేము ఏం చేయలే, ఏమున్నా పైన దేవుడు చూసుకుంటేనే వీడు చేసాం అంతే మేము. ఓకే. సో మరి ఆ టైంలో అంటే మీ ఏజ్ ఎంత అప్పుడు? మీ డాడీ ఇట్లా మొత్తం ముఖం మీద నరికేసారు అన్నారు కదా? 10 years బ్యాక్ అది. 10 years. ఎంత ఉంటుంది మీ ఏజ్? నా ఏజ్ 29 అది. 29 అది ఆ టైంలో? 20? ఇప్పుడు నా ఏజ్ 29. ఆ టైంలో నా ఏజ్ 19 అంతే. అప్పుడు 10 years బ్యాక్ అయింది డాడీది. 10 years బ్యాక్, అదే 19 years ఉంటాయి. సో కొంచెం మెచ్యూరిటీ అయితే ఉంది మీకు అప్పుడు. అంటే మరి ఆ సిచ్యువేషన్లో మీ డాడీని చూసినప్పుడు నిజంగా ఎట్లుండే మరి? డాడీ ఫోటో పోలీసు వాళ్ళు తీసుకొచ్చిర్రు, ఫోటో చూపిస్తే ఫస్ట్ మా డాడీ కాదనుకున్నా నేను. మా డాడీ చూస్తే టైగర్ లాగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు మా డాడీ.
మా డాడీ అని అనుకుని మస్తు ఫీల్ అయిపోయినా. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో లేరు. అప్పుడు మా చుట్టాలది ఏమో ఫంక్షన్ ఉంటే అప్పుడు మేము చెన్నై పోతున్నాం. మేము ఇమ్మీడియట్ తెలిసి చెప్పి ఆడికి ఎక్కిన ట్రైన్ ఎక్కిరు, దాని వాడికి దిగి బస్సు ఎక్కి వచ్చేసారు. అప్పుడు మమ్మీ డాడీ చనిపోయింది మమ్మీ, తప్పకుండా రావాలి మమ్మీ, అందరూ వచ్చేయాలని చెప్తే అప్పుడు అందరూ వచ్చారు. సో మీరు వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండే అసలు? మా ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది, నాన్న చనిపోతే ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది. నాకైతే మా డాడీ నాకు ఏడుకుందో సిద్దిపేటను తీసుకొచ్చి నన్ను ఇక్కడ హైదరాబాద్లో పెట్టిండు, ఈ దినం ఈ పొజిషన్లో ఉన్నానంటే మా డాడీ నాకు కొంచెం చదివించిండు చాలు, నాలెడ్జ్ అయితే ఎక్క తెప్పించిండు డాడీ. చాలా బాధ ఉండే నాకు అప్పుడు డాడీ చనిపోయినప్పుడు నాకు. ఓకే. సో మరి దాని తర్వాత ఎలా కోలుకున్నారు మన మీ ఫ్యామిలీ అంతా? ఇంత పెద్ద సంఘటన జరిగింది, కిరాతకంగా ఇట్లా గొడ్డలతో మొహం మీద నరికిరన్నారు, మరి అంతా ఎట్లా డైజెస్ట్ చేసుకున్నారు మీ ఫ్యామిలీ? మీరు అట్లనే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, వెళ్ళిపోయినాం మన లైఫ్ అన్న మొత్తము. మరి వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరో తెలుసా? చంపిన వాళ్ళు తెలుసు, బట్ ఎందుకు మనకి న్యూస్లో ఎందుకు అని చెప్పి మనం వద్దాను, మనకి వదిలేసి అంటే ఎవరు చంపిన మనకు తెలుసు, బట్ ఏంటంటే వాళ్ళ పేర్లు మనకు ఎందుకు? మీ ఏరియాలో ఉంటారు వాళ్ళు బయట ఉంటారు, బయట వాళ్ళు కూడా సిద్దిపేట ఉంటారు. అచ్చా, మీ ఊరు వాళ్ళే? మా ఊరు వాళ్ళే. ఓకే. సో అంతా మీకు ఎరకే ఏం జరిగి ఎట్లా చేసిందండి? నాకు కొంచెం పెద్దగా కొంచెం మూమెంట్ కొంచెం అయినప్పుడు అన్నీ కొంచెం తెలిసింది మొత్తం నాకు ఇది. ఓకే. అండ్ ఇంకోటి, ఇంత పాపులారిటీ యూత్లో ఇంత క్రేజ్ ఉంది, అరే మీరు ఏడిపోయినా కూడా మస్తు మంది మొత్తం ఇట్లా గుమ్ము కొడతారు, మరి ఇంత పలుకుబడి ఉండి మీరు మీ అన్న చనిపోయినప్పుడు ఒక్కరు రాలేదు ఎందుకు మరి? అంటే ఎవరు రాలేని కాదు, నా ఫ్రెండ్స్, నా బ్రదర్స్, నా అన్నలు చాలా మంది వచ్చారు, బట్ ఫ్యామిలీ నంబర్స్ ఎవ్వరు రాలేరు. ఫ్యామిలీలు రాలే. రాత్రి పూట అసలు యాక్చువల్లీ మా అన్న కోవిడ్లో చనిపోయిండు. 6 హాస్పిటల్ తిరిగినవి ఏ హాస్పిటల్లో కూడా ఎవరు తీసుకోలే, లాస్ట్ సేఫ్ హాస్పిటల్ తీసుకోరు. అప్పుడు ఏం చెప్పారు అంటే 50-50 ఉంది చెప్పారు. ఎంత డబ్బు పెట్టడానికి ముందుకు రెడీ అయి ఉండే మేము. బట్ ఏంటంటే అన్నకి ఇంజక్షన్ వల్ల తట్టుకోలేడు ఆయన, చనిపోయి. ఆ ఇంజక్షన్ కూడా నేను నమ్ముతున్నాము, ఒక్క ఇంజక్షన్ నేను చాలా కష్టపడి దోలాడి కొనుకొచ్చిన ఇంజక్షన్. అది ఆ ఇంజక్షన్ వేసి అన్న చనిపోయిండు. నా రాత్రి నా ఫ్యామిలీ రోడ్డు పైన నిలబడి ఉండే, నా అక్క, చెల్లె, నా వదినే, నా అమ్మ, పుట్టి నా ఫ్యామిలీ వాళ్ళే ఉండే. చుట్టాలు, బంధం ఎవ్వరు రాలే, ఓన్లీ వాట్సాప్ కాల్, వాట్సాప్ వీడియో అంతే, ఎవరు రాలే నా ఫ్యామిలీలో. నా దోస్తులు, నా తమ్ముళ్ళు రాత్రి దాకా హాస్పిటల్ కాడ మా అన్న బాడీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, కబుర్స్థాన్లో పెట్టాలి, ఏడ పెట్టాలి, మొత్తం మా ఫ్రెండ్స్ అన్నీ ముస్లిం పద్ధతి ఎట్లా పెడతారో అట్లా పద్ధతిగా మా అన్నది పెట్టాను నేను. సో ఏంటి అంటే కోవిడ్ టైంలో చనిపోయింది? కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే నా ఇంట్లో మా మమ్మీ ఏజ్ అయింది, మమ్మీ కన్నా. మమ్మీ ఉంది, వదినమ్మ ఉన్నారు, చిన్న పాప ఉంది, నా బిడ్డ ఉంది, అన్న బిడ్డ ఉంది, అందరు ఉన్నాము. ఎవరికి కోవిడ్ రాలేదు. 2 days చెక్ చేసుకున్నాము, ఇప్పుడు ఎవరికి రాలేదు. ఇప్పుడు కోవిడ్ అనే మా అన్నకి ఏంటంటే సంథింగ్ ఒక్కొక్కరు ఒకటి చెప్తురు, బట్ ఏంటంటే పైన కూడా దేవుడే చూసుకుంటాడు. మా ఇంటికి మెయిన్ పిల్లర్ మా అన్ననే, చనిపోయింది ఆయన. ఇప్పుడు మీ అన్న తర్వాత ఇక మీరే? ఇప్పుడు నేనే ఉన్నా. మా ఇంటికి సింగిల్ పిల్లర్ అంటే నేనే ఉండే. అప్పుడు మొత్తం 3 పిల్లర్స్ ఉండే, మా డాడీ, మా అన్న, నేనుండే. సింగిల్ పిల్లర్ నేనే. ఓకే. సో దానికి ముందు అన్ననే చూసుకున్నాడు, మొత్తం అన్ననే చూసుకుంటుండే. డాడీ చనిపోయిన తర్వాత చిన్నక్క మ్యారేజ్ అన్న కష్టపడి అన్న చేసిండు. దాని తర్వాత అన్నకి ఒక సపోర్ట్గా, తమ్ముడుగా పక్కన ఉండే, అంతే నేను. అన్న చూసుకుంటుండే. ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత అప్పుడు అన్న ఉన్నప్పుడు బిజినెస్ ఉండే నాకు. అప్పుడు నా కష్టపడి ఒక షాప్ అప్పు తెచ్చుకుని షాప్ పెట్టుకున్నాను నేను. దాంతో అన్న చనిపోయిన తర్వాత అన్న షాప్ తీసి 2 షాప్ కలిపి దాన్ని నడిపిస్తున్నాను. మరి ఒక్కసారిగా ఇంట్లో ఒక పెద్ద దిక్కు అంటే ఒక డాడీ దూరం అండి, సడన్గా అన్న, ఇదంతా మరి ఎట్లా, అంటే దాన్ని ఎట్లా తట్టుకోగలిగారు మీరు? చాలా అంటే చాలా బాధపడ్డా నా లైఫ్లో. ఒక దిక్కు డాడీ లేడు, ఒక దిక్కు అన్న లేడు చెప్పి చాలా బాధపడ్డా. ఏడిషన్ దినం లేదు, మస్తు ఏడిషన్ లైఫ్లో. నా లైఫ్లో ఏడిషన్ అంటే డాడీ చనిపోయినప్పుడు, అన్న చనిపోయినప్పుడు మస్తు అంటే మస్తు ఏడిషన్ నేను. ఓకే. సో ఇప్పుడు కంప్లీట్గా ఫ్యామిలీ అంతా మీరే నడిపిస్తున్నారు? నేను చూసుకుంటాను ఫ్యామిలీ. ఓకే. సో మరి ఇప్పుడు ఫ్యామిలీకు పెద్ద దిక్కు మీరే ఇప్పుడు. ఓకే, ఏదైనా మీరే. మరి అట్లాంటిది బయటికి పోతే అరే హబీబ్ రాజా అంటే ఓ రౌడీ, నిజంగా సెటిల్మెంట్ చేస్తాడు, అరే అన్న పెద్ద దాదాగిరి గూండా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేపటి రోజున మిమ్మల్ని వేసేస్తే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అందుకు వాస్తవం చెప్పంటే, మనం చెడుగా ఎవరికైనా చెడు చేస్తేనే మన గురించి చెడుగా చేస్తారు.
మనం ఎవరికి చెడు చేయకముందు మనం ఎందుకు చెడు చేస్తారన్నా నేను వచ్చి ఎవరికి నేను చెడుగా కోరుకోను, నేను ఎవరిని చెడుగా నేను చేయలే, నేను ఎవరిని నేను కొట్టలే, నేను ఎవరిని చంపలే. నేను ఏమున్నా మంచి దారిలో పోతున్నా, మంచిగా ఉన్నా. నన్ను ఎందుకు ఎవరు చంపుతారు? నాకు మాట చెప్పండి. మంచి పనులు చేసినాడు మంచివాడే చెప్తాడు, చెడు పని చేస్తే మాకు చెడు అవుతుంది అంతే మనకి. ఓకే. సో అంటే మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరు కొట్టనికి కానీ చంపనికి ప్రయత్నించారా? ఎవరు లేరన్నా ఇప్పటిదాకా? ఏం లేదు అంటే ఎవరు నాకు దుష్మన్ అని చెప్పి ఎవరు లేరు. నాకు ఏమున్నా చిన్నది ఇష్యూస్ ఉంటుంది అంతే, దాని గురించి ఏం లేదు. పుట్టి మాట్లాడుకున్నాం బట్ మేము ఎప్పుడు ఎవరితో కొట్లాడుకోలేము అంతే. ఓకే. అండ్ ఇంకోటి, మీరు ముస్లిం, మరి ఇక్కడ హైదరాబాద్లో బోనాల టైంలో పలారం బండి తీస్తారట, అసలు గదేంది ముచ్చట నాకు అర్థం కావట్లే. అది ఎట్లా తీస్తారు ఒక ముస్లిం అయ్యండి మీరు? అన్న నేను ముస్లిమే నేను, ఓకేనా. నా ఫ్రెండ్ ఉంటాడు షాయి ముద్రాజ్ చెప్పి ఉంటాడు, అసలు ఆయన పేరు డీజే షాయి ముద్రాజ్. ఆయన ప్రతి ఇయర్ ఆయన పలారం బండి తీస్తుండే. ఆయన మేమందరం దోస్తులము, అందరం ఎవరు ఉంటారంటే డీజే షాయి ముద్రాజ్, ప్రసాద్ పటేల్, బోయిన్పల్లి మేకల అఖిల్, యశ్వంత్ చింటూ, యశ్వంత్ రెడ్డి, హెచ్ఎల్ హరూన్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఓల్డ్ బోయిన్పల్లి బృందావన్ కాలనీ, గుడి పేరు వచ్చి భూలక్ష్మ తల్లి, ఆడ పలారం బండి తీస్తాము. నాకు కులం మతం ఏముండదు, పూరే భాయి భాయియే. దాన్ని పలారం బండి నేను తీయను, నా ఫ్రెండ్ తీస్తాడు, దానిలో నేను కలిసి ఉంటా, మేము అందరం కలిసి చేస్తాము. దానిలో కూడా ముస్లిం ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు, చాలా ఎంజాయ్ చేస్తాం అంటారు మేమందరం. జనరల్గా హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఇట్లాంటి కథలు చేస్తే ఓల్డ్ సిటీలో బాగా ముస్లిమ్స్ టార్గెట్ చేస్తారు ముస్లిమ్స్ని. మరి ఇట్లా పలారం బండి తీస్తే మిమ్మల్ని ఎప్పుడు ముస్లిమ్స్ వ్యతిరేకించలేదా, టార్గెట్ చేయలేదా? అన్న మాకైతే మా ఏరియాలో కాదు ఎక్కడైనా మా దానిలో ముస్లిం హిందూ ఏ లొల్లి పంచాయతీ కాదు. మీరు తప్పుగా ఒక టైంలో అయి ఉండొచ్చు. హిందూ ముస్లిం ఏమున్నా కలిసి మెలిసి మా బస్సులో ఉంటాము. ఆయన ఆ క్యాస్ట్ ఎట్లా ఈ క్యాస్ట్ ఎట్లా కాదు, ఏమున్నా హిందూ ముస్లిం బాయి బాయి ఎప్పటికీ మేము కలిసి మెలిసి ఉంటాం అంతే మేము. ఓకే. అండ్ ఓల్డ్ సిటీలో కూడా మస్తు దందా నడుపుతారట మీరు, ఏంది మీ దాదాగిరి అక్కడ కూడా ఓల్డ్ సిటీలో? నాకు ఓల్డ్ సిటీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు కరెక్టే, నేనేం దందాలు ఏం చేయలే అన్న. నేను ఏ దేవుడికైనా ఒట్టే చెప్తాను, నేను ఎప్పుడైనా దందాలు చేయా. నేను ఏమున్నా ఫ్రెండ్స్ దాదాగిరే చేస్తారు, ఓన్లీ దాదాగిరి మనం ఏం నడిపేమన్నా. మనము ఏమున్నా మన పద్ధతిగా మంచిగా మాట్లాడతాము. ఎన్నకపోతే నేను డబ్బా వేసి అరే ఇట్లా చేయవద్దురని చెప్తాను అంతే. మనం ఎవరందరం చేయి జాపి పైసలు తీసుకొని దినం లేదు. నేను ఇచ్చిన డబ్బే నా జోబులోనే పైసలు ఖర్చు పెట్టిన దినం ఉంది, ఏదో ఒక రూపాయి నేను తీసుకోలే. అంతవి మీకు డౌట్ ఉంటే నా ఓల్డ్ బోయిన్పల్లికి వచ్చి ఏ షాప్లో అయినా ఎవరైనా ఒక 70 సంవత్సరాలు ముసలిది 90 ముసలిది అడిగినవి నా ఫోటో చూపించినవి మంచోడు అంటే మంచోడని చెప్తారు. నా గురించి ఎవరు బ్యాడ్గా చెప్పారు. రోజుకి ఎంత సంపాదిస్తారు మీరు? రోజుకి మనం ఏం సంపాదించమన్నా, మనకి ఏమున్నా మన బిజినెస్ వెల్డింగ్ షాప్లో వచ్చే ఇన్కమింగ్ నేను తీసుకెళ్ళి అదే వెల్డింగ్ల మీదనే ఎంత సంపాదిస్తారు అంటున్నారు రోజు? సుత్తే పైన దానిలో ఎంత సంపాదించాలంటే ఒక 1 మంత్ ఒక నెల వర్క్ ఉంటుంది, ఒక నెల వర్క్ ఉంటుంది మనకి. ఏమున్నా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దుకాణం నడుస్తుంది అంతే. అంతే. సో దేవుడే మొత్తం నడుపుకపోతుంది అంతా. దేవుడు నమ్మినవాడు అన్ని మంచి పని అవుతుంది. దేవుడే చూసుకోడు అంతే. దేవుడి పైన భారం వేసా, దేవుడా నువ్వు చూసుకో అంతే. సో సెటిల్మెంట్ పెట్టేప్పుడు అక్కడ మొక్కొని పోతారు పెద్దమ్మ తల్లికి, అమ్మ చేయాలని. నేను అన్ని దేవుడిని నేను మొక్తా. నేను ఎప్పుడు నేను చెడుదాల పోలే, చెడుదాల నేను నడవాలి నేను. ఓకే. సో ఇదంతా మీలో ఇంకొక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని విన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. సో మీది లవ్ మ్యారేజ్ అట, మరి ఏంది మొత్తం చేంజింగ్లు ఇట్లా ఏమైనా జరిగినాయా? అసలు ఏంది? అట్లా ఏం లేదన్న. నా వైఫ్ నేమ్ వచ్చి పూర్ణ. పూర్ణ? పూర్ణ. ఇది కూడా తెలుగు నేమే? ఆమనా, అంటే హిందూలేమే. సారీ, మా వైఫ్ నేమ్ వచ్చి పూర్ణ అన్న. మా వైఫ్ది వచ్చి ఊరు వచ్చి వైజాగ్ తూచుకుండ. ఓకేనా. అక్కడ నేను ఒక కటింగ్ షాప్కి నాకు ఇన్వైట్ చేసి నాకు ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళిన నేను. అక్కడ బ్రదర్ ఒక ఫ్రెండ్ వాళ్ళ అక్కకి హాస్పిటల్ ఉన్నానంటే నేను 1 వీక్ నేను వైజాగ్లో ఉండే. అక్కడ నాకు పరిచయం, నాకు అమ్మాయి నేను చూసాను. నేను వాళ్ళ అక్కకి బిడ్డ పుట్టిర్రు. ఆమె అక్కడ ఉంటే అక్కడ చూసి నేను మాట్లాడిన. బట్ ఆమె ఫస్ట్ నాతో మాట్లాడాలి. ఫస్ట్ ఆమె మాట్లాడిన నంబర్ ఇవ్వలేని చెప్పి అది మా బుక్ ఉంటుంది కదా, బుక్ పైన ఫోటో కొట్టుకుని వెళ్ళిపోయిన. దాదాపు ఫోన్ చేసిన, మీరు నాకెందుకు ఫోన్ చేసి చెప్పి మా వైఫ్ నాతోని పెద్ద లొల్లి, పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఇది అని చెప్పింది. నీకు దండం పెడతా పోలీస్ కంప్లైంట్ పెట్టకు, నీకు ఇష్టం ఉందో మాట్లాడుతున్నా, నీకు ఇష్టం లేకపోతే మాట చెప్పి ఫ్రెండ్గా ఉందని చెప్పి ఫ్రెండ్గా మూమెంట్ 4 months నడిపించినాము. దాని తర్వాత నేను చెప్పిన నాకు ఇష్టం అని చెప్పిన, లవ్ చేసిన. వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తుండ్రు, ఇక్కడ మా ఇంట్లో మా అన్నయ్య సంబంధం చూస్తుండ్రు చెప్పి
చెప్తే మా ఇంట్లో ఒప్పుకోలే, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే. ఆడికి నా ఫ్రెండ్స్ కొంతమంది వినాము, కొంతమంది నా ఫ్రెండ్స్ నీబన్పల్లి ఫ్రెండ్స్, ఓల్డ్ బన్పల్లి ఫ్రెండ్స్, కొంతమంది అందరం వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఇస్లాం కుబులు చేసుకొని పెళ్లి చేసుకున్నాను. ఆమె హిందువా? ఆమె హిందూ అన్న. సో మీరు ముస్లిం, మనం హిందూ. హిందూ. అసలు ఏంది ఒక మాట చెప్పాలా, నాకు మీ ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్న వైఫ్ హిందూ, హిందూ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కదా. నాకు క్యాస్ట్ ఫీల్ ఉంటే అరే ముస్లిం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి ఉంటుందా, నాకు క్యాస్ట్ ఏముంటది. మరి మీ ముస్లిమ్స్లో వ్యతిరేకిస్తారు కదా హిందూ అమ్మాయిని చేసుకుంటే? అట్లా ఏముంటది, అట్లా ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం అట్లా కుల మత వివాహాంతర ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఏకంగా నడి రోడ్డు మీద మర్డరే చేశారు. మరి అట్లాంటిది మీది ఎట్లా యాక్సెప్ట్ చేశారు? అంటే మా కులంలో అయితే మా కులం మీ కులం మీ కులం అట్లా ఏం లేదు అన్న, అన్నీ ఒకటే కులము, అందరు ఒకటే. మాదల్లా ఏం లొల్లి పంచాయతీ పెట్టలే, ఏం పెట్టలే. చేసుకున్న సంతోషం ఉండు, బాగుంటారా, పిల్లకి ఏం బాగుండా చూసుకోరా ఇది చెప్పారు. పిల్లకి ఏమైనా అంటే నేను ఇష్టపెట్టామరా ఈ మాట ఇచ్చినారు. సో మీరు బయటికి పోయి పెళ్లి చేసుకుని అన్నారు అంతే. మరి ఎట్లా ఒప్పించారు మళ్ళీ? దాని తర్వాత ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఎవరు? మా ఫ్యామిలీ పెళ్ళైనాక అన్నని రిక్వెస్ట్ చేసిన, మా వైఫ్ వచ్చి వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేసింది. ఒప్పుకున్నారు? అప్పుడు ఒప్పుకోరు. కొట్టిరా అని తిట్టిరా? మా మామ కూడా కోవిడ్లో నా ఇంటికి వచ్చిండు, నా బిడ్డది 41 దావత్ ఉంటే ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మామ వెళ్తేప్పుడు కోవిడ్లో మా మామ చనిపోయిండు. దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం పంచాయతీ ఏం కాలేదు, చిన్న రోజు లొల్లిలో అయింది, సెట్ అయిపోయినాం. సో లొల్లిలో ఏం కాలే? ఏం కాలే. మొత్తానికి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు మంచిగా. మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకు అంటే నాకు అన్నిట్లో సపోర్ట్ ముందు ఆమెనే ఉంటుంది, స్ట్రెంత్ ఆమె. నాకు ఇట్లా నడువు, ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి, మొత్తం ఆమె మొత్తం ఆమె ఆడికి మా మేడం ఆర్డర్ చేస్తుంది. ఏమైనా సోషల్ వర్క్ చేస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం చేసిన దినం బయటికి ఎవరు తెలియదు అంటుంది మా వైఫ్. ఓకే, ఒకసారి ఫోన్ చేస్తారా మీ వైఫ్కి? వైఫా? నేను ఆగండి. ఏం పేరు? హమీదా. హమీదా. ఫోన్ బ్యాగ్లో ఉండొచ్చు. హమీదా గారండి? హలో. హలో, నేను యాంకర్ నరేష్ అండి, నేను మీడియా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అబీబ్ రాజా ఇక్కడ, అంటే మేము ఇంటర్వ్యూ కోసం పిలిచాము. బట్ మేము ఒక నార్మల్గా ఒక క్వశ్చన్ అడిగినందుకు నన్ను మా కెమెరామెన్ని కొట్టిండు. సో ఫోన్ గుంజుకొని ఇప్పుడు స్టేషన్కి తీసుకొచ్చినాము. ఇట్లానే చేస్తూ ఉంటాడా అంటే రౌడీజం, అందరిని కొట్టుడు, దాదాగిరి? మరి ఎక్కువ అనేలాగంటే మిమ్మల్ని కూడా కొడతాడండి. కొట్టిండు, అందుకే ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాం. ఫోన్ కూడా గుంజుకున్నాం. మంచిదండి. అంటే ఇట్లనే దాదాగిరి దందాలు చేస్తూ ఉంటాడా అందరి మీద? మరి ఇలా న్యూ ఇయర్ కదా అరెస్ట్ చేయించినాము. పక్క నుండి యాక్టింగ్ చేస్తున్నారండి. లేదు, ఇంకో పిఎస్లో నేను కానిస్టేబుల్కి ఇవ్వనా ఫోన్, మాట్లాడతారా? సరే అండి, కానిస్టేబుల్కి ఇస్తున్నా, మాట్లాడండి సార్. ఒకసారి మాట్లాడండి సార్. అమ్మా ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్లో ఉన్నామమ్మా. ఏంటండి? జూబ్లీ హిల్స్ పిఎస్లో ఉన్నాము. మంచిదండి. నిజమా అమ్మా? కావాలంటే రండి మీరు. మీరు తర్వాత మీ ఫోన్ ఇస్తాము, మాట్లాడతాడు. ఓకేనా? మీరు ఫోన్ చేసి మాట్లాడుకోండి. మరి ఇవాళైతే ఇప్పుడైతే అరెస్ట్ చేసారు, మరి రిమాండ్కి పంపుతా అంటున్నారు ఇక్కడ పిఎస్ వాళ్ళు. ఇట్లా కొట్టడం కరెక్ట్ కాదు, మీ ఆయనకు చెప్పండి. సరే అండి, సరే అండి. మా ఇంట్లో నంబరనా? మా ఇంట్లో ఎవరు నమ్మరు, నీ తప్పు నా గురించి కోరుకుని అంతే. ఇప్పుడు ఫోన్ వస్తుందంటారా? ఎవరు? నేను చేయను కదా ఫోన్. ఫోన్ వస్తుందా? రాదు. నేను తప్పలేక చేయను, మా వైఫ్ తెలుసు. ఎవరిని కొట్టని చేయను. ఇప్పుడు మా వైఫ్ దాన్ని తెలుసుకోరు కదా. సో అంత నమ్మకం అయితే? నమ్మకం అంతా. ఓకే. సో ప్రజెంట్ మరి ఎట్లుంది మీ లైఫ్? కొత్త సంవత్సరం ఉందన్న, గుడ్ అన్న, బాగున్నా. అంతా దేవుడి దేవుళ్ళు అన్నీ మంచిగా జరగని కోరుకుంటున్నా. కొత్త సంవత్సరం 2023. మరి ఈ 2023లో ఏమన్నా అంటే కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసుకోబోతున్నారా? అంటే ఈ 2023లో ఇక ఎట్లాగో మళ్ళీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ముందస్తే ఎన్నికలకే పోతుందట మన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. మరి అంటే ఫ్యూచర్లో ఎమ్మెల్యే కావాలి, కార్పొరేటర్ కావాలి, ఒక పెద్ద పొలిటీషియన్ కావాలన్న అట్లా ఆలోచన ఉందా? ఏమైనా పోటీ చేయబోతున్నారా?
నేను ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్న నేను. మనం దేనికి మనం పోటీ ఏం చేయము. మా నాయకుడు ముద్ద నరసింహ యాదవ్, మేము ఆయనతో నుండి ఆయన ఏమేం మంచి పనులు చేస్తున్నారో దాని ఇంకా ఉండి ఇంకా మంచిగా చేస్తాము. బట్ మేము దేనికి పోటీ ఇవ్వడము ఏమున్నా ఎమ్మెల్యే కట్ చేసి ఏమున్నా ముద్ద మామతో కలిసి ఉంటాము. ఆయన నడిచిన దాన్ని మేము నడుస్తాం అంతే అన్న. సో ఆయన సెటిల్మెంట్లన్నీ మీరు సెట్ చేస్తూ ఉంటారు అంతే ఎనుకోండి అన్న. ముద్ద నరసింహ మామ వచ్చి ఏ సెటిల్మెంట్ చేయడు, ఏం చెయ్యడు. ఆయన ఏమున్నా మేము తప్పు చేస్తేనే 2 దెబ్బ చేసి చెప్తాడు, రే తప్పులు చేస్తారు ఏమరా మీరు అంటాడు. ఆయన ఎప్పుడు తప్పులుగా చేయడు, ఆయన పర్ఫెక్ట్ ఆయన. సో మరి ఈ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో ఏమైనా చేంజ్ ఓవర్స్ తీసుకురాబోతున్నారా మీ లైఫ్లో? ఇంకా కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారా ఏందని? ఏం లేదా, ఇప్పుడు నేను ఆల్రెడీ సోషల్ వర్క్ నేను చేస్తున్నా. నేను ఆ సోషల్ వర్క్ ఇంకా నా బిజినెస్ మంచిగా నడిచి ఇంకా మంచి అన్ని మూమెంట్ అయితే సోషల్ వర్క్ ఇంకా చాలా చేస్తా అనుకుంటున్నాను. సోషల్ చేస్తాను. ఓకే, అంటే సోషల్ వర్క్ అంటే ఏం చేస్తారు? నేను రీసెంట్గా నేను సోషల్ వర్క్ చేస్తానని చెప్పి మీకు ఎట్లా తెలిసింది? మీరు చెప్తారు కదా మీరు. ఇక పోరాళ్ళని అడుగుతూ చెప్తా ఉంటారు కదా, అరే అన్న పోరగాలు గారు మా తమ్ముళ్ళు. రీసెంట్గా ఉప్పల్లో ఒక పాప ఉంటుంది, 2 years పాప ఉంటుంది. నాకు అంజాయ్ నగర్లో జ్యోతి అక్క చెప్పి ఉంటుంది. నాకు జ్యోతి అక్క వాళ్ళ బిడ్డే ఫోన్ చేసి మామయ్య ఇట్లా పాపకి హెల్త్ బాగాలేదు, 2 years పాప క్యాన్సర్ ఉంది అని చెప్పింది. దాని తర్వాత నైట్ నాకు 11:30 11:40 కాల్ చేసింది. ఆ టైం గుర్తులేదు నాకు. ఫోన్ చేసింది 4 times కాల్ చేస్తే లేకపోతే మార్నింగ్ ఫోన్ చేసాను నేను. మామయ్య ఇట్లా హెల్ప్ చేయాలి, పాపకి ఇమ్యూనిటీ ఏమో దగ్గర నుండి చూపించుకో చేయి అంటే, నేను రానమ్మా, నాకు తెలిసి అక్కలు చెల్లున్నారు, వాళ్ళకి పంపిస్తా, వాళ్ళు ఏమున్నా చూసుకుంటారు వాళ్ళు చెప్పి ఆ పాపకైతే మీరు నమ్మరు కావాలంటే కాల్ చేసి వినిపిస్తా. జ్యోతి పాపకైతే మంచిగా చూసుకున్నా. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేస్తాను నేను. ఓకే, సో ఇట్లా సోషల్ వర్క్ రెగ్యులర్గా చేస్తాను నేను. ఓకే, సూపర్. యా, గట్స్ అబీబ్ రాజా బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కొత్త సంవత్సరంలో నీతో ఒక కొత్త ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. మీలాంటి కొత్త వ్యక్తులను కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో గట్స్ అంటే మీ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మీరు కూడా మొత్తం చాలా యూనిక్గా ఉన్నారు. సో ఇంకా మీరు మీ లైఫ్లో కూడా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక పొలిటీషియన్ రండి, మీలాంటి వాళ్ళు పాలిటిక్స్కి వస్తే మంచి లైఫ్ ఉంటుంది. సో ఇంకా మీ బిజినెస్ కూడా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.